వరుస అపజయాలు ఒకరిని పలకరిస్తే శారీరక వైకల్యం మరొకరిని పరీక్షించింది. కానీ ఆ అడ్డంకులేవి వారి విజయాన్ని ఆపలేకపోయాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల్లో సత్తా చాటేలా చేశాయి. 2 సార్లు విఫలమైన ఏమాత్రం కుంగిపోకుండా 9 ఏళ్ల పాటు శ్రమించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైంది నిఖిలాశ్రీ. 6వ తరగతిలోనే ప్రమాదవశాత్తు చేయి కాలు కోల్పోయినా ఆత్మవిశ్వాసమే అస్త్రంగా చేసుకుని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ పోస్టు దక్కించుకుంది చిత్తూరు జిల్లాకు చెందిన కృష్ణవేణి. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించిన విజేతలతో చిట్ చాట్. ఏపీపీఎస్సీ ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైనటువంటి నిఖిల ప్రస్తుతం మనతో ఉన్నారు. తన అడిగి తెలుసుకుందాం, ఎలా అనిపిస్తుంది సంతోషం. సో ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎంత కష్టపడ్డారు దీనికోసం? ఇది నా 3rd అటెంప్ట్ అండి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో. లాస్ట్ నోటిఫికేషన్స్ 2 కూడా నేను మెయిన్స్ రాయటం జరిగింది, బట్ ఇంటర్వ్యూ కాల్ రాలేదు. 2022 నోటిఫికేషన్లో 2 మార్క్స్తో ఇంటర్వ్యూ కాల్ మిస్ అయింది. సో ఈ నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చింది. 2 times ఫెయిల్ అయింది. 3rd టైంకి వచ్చేసరికి చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో మీకు కూడా అలా స్ట్రెస్ అనిపించేదా? ఎలా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకున్నారు? స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయినప్పుడు, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను. దట్ ఏమైతే మిస్టేక్స్ జరిగినాయో అవి ఈసారి రిపీట్ కాకుండా చూసుకుందామని చెప్పి 2022 టాపర్స్తో అలాగే 2018 టాపర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏవైతే ఆన్సర్స్ ఎలా రాశారు, ఇంటర్వ్యూ ఎలా తీసుకున్నారు, ఎలా అయింది వాళ్ళకి అని అన్ని పాయింట్స్ నోట్అవుట్ చేసుకున్నాను. బట్ అట్ ద సేమ్ టైం నేను ఏ సింగిల్ ఛాన్స్ కూడా వదలకూడదు అనుకొని సో స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రాంలో ఆర్సీ రెడ్డిలో జాయిన్ అవ్వడం జరిగింది. అది నాకు చాలా వరకు హెల్ప్ చేసింది ఈసారి ఈ పోస్ట్ రావడానికి. నేను క్వాలిఫై అవుతానని అనుకున్నాను కానీ బట్ డెఫినెట్లీ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ రాగానే ఐ వాస్ సో హ్యాపీ. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు నాకు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 9 years లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అని చెప్తాను. ఈ 9 years నుంచి వాళ్ళు నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? 9 years అంటే అసలు నిజంగా చాలా లాంగ్ టైం. అమ్మాయిలు అందులోనూ అంత ఎక్కువ కాలం పాటు ప్రిపరేషన్ అవుతా ఉంటే సొసైటీ నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. సో దాని గురించి ఏమంటారు? నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను BA చేశానండి. ఆఫ్టర్ దట్ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా MA సోషియాలజీ చేశాను. దెన్ UGC నెట్ రాసి JRF కూడా క్రాక్ చేయడం జరిగింది టు మూవ్ టువర్డ్స్ PhD అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సైడ్. అండ్ సొసైటీ నుంచి ప్రెషర్ అంటే అది ఆటోమేటిక్గా ఉంటుంది, ఆబ్వియస్లీ అమ్మాయిలం కాబట్టి. బట్ స్టిల్ అది నా వరకు కూడా మా పేరెంట్స్ ఎప్పుడు కూడా తీసుకురాలేదు. మా పేరెంట్స్ కానీ మా సిస్టర్ కానీ కూడా నాకు ఎప్పటికప్పుడు నువ్వు చదువుకో అని చెప్పారు. యాక్చువల్గా నా మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, పేరెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు అని ఉండేది. సో నా 4 to 5 years ఆఫ్ ప్రిపరేషన్ అయిపోయాక నేను ఒక ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేశాను 2.5 years. అలా వర్క్ చేస్తున్నప్పుడే నేను గ్రూప్ 4 అనేది తెలంగాణలో రాయడం జరిగింది, అది క్రాక్ చేయడం జరిగింది. సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో 8 months వర్క్ చేశాను. తర్వాత తెలంగాణ గ్రూప్ 1లో కూడా నేను డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్గా క్రాక్ చేశాను ఎగ్జామ్. నౌ వర్కింగ్ యాజ్ ఎ ట్రైనీ DPO. ఇప్పుడు ఇది థర్డ్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పొచ్చు గ్రూప్ 1 ఆంధ్రాలో. యాక్చువల్లీ నాకు మెయిన్ పాయింట్ ఏంటి అంటే అగైన్ పేరెంట్స్ సపోర్ట్ అండి. వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా నేను ఏమి ఇబ్బంది పడకుండా చూసుకున్నారు. బట్ దాని తర్వాత కూడా నేను వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదని నా ఓన్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ చూసుకున్నా. అండ్ అట్ ద సేమ్ టైం నేను ప్లాన్ B కూడా ఆలోచించాను. ఈ ప్లాన్ B ఆలోచించడం కూడా మా ఫాదర్ ఐడియానే. లైక్ ఇదే కాదు లైఫ్, ఇంకా వేరే ఫీల్డ్స్ కూడా ఉంటాయి, నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి JRF క్రాక్ చేయించడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం PhD సైడ్ మూవ్ అవ్వాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అది కూడా ఒక ఫీల్డ్ ఉంది, మంచి ఫీల్డ్ ఉందని చెప్పి నన్ను మోటివేట్ చేశారు. అదే టైంలో నాకు ఈ జాబ్స్ రావడం వల్ల నేను మళ్ళీ ఇటు షిఫ్ట్ అయ్యాను. ఈ గ్రూప్ 1 సాధించడం ఎలా అనిపిస్తుంది అండ్ ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యారు? చాలా సంతోషంగా ఉంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చేసినందుకు ధన్యవాదములు. మీ అందరికీ నాకు సన్మానం చేసినందుకు నాకు ఎంతో గర్వకారంగా ఉంది మేడం. ఎందుకంటే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను ఇంత దూరం వచ్చానంటే చాలా హ్యాపీగా ఉంది. నా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం. ఎలా ఈ చేతికి ఏమైందంటే మొదటి నుంచి ఇలాగే ఉండేదా, లేదంటే మధ్యలో మీరు మీ చేతిని కోల్పోవడం జరిగింది? అసలు ఏంటది? నేను 6th class ఉన్నప్పుడు జరిగింది మేడం ఈ ఇన్సిడెంట్. నేను బట్టలారాయను మిద్ది మీదకి వెళ్ళినప్పుడు అనుకోకుండా 11 kV వైర్ ఉంది మేడం మిద్ది మీద, అక్కడ అనుకోకుండా తగిలి షాక్ తగిలింది. ఆ తర్వాత సెప్టిక్ అయింది మేడం. మళ్ళీ CMC వేలూరులో కాలు చేయి తీసేస్తే కొంచెం తను హెల్తీగా ఉంటుందన్నారు, అక్కడ తీసేశారు మేడం. అక్కడ నుంచి తర్వాత జీవితం ఎలా అనిపించింది? ఎందుకంటే 6th class, మీరు చాలా చిన్న పాప, అప్పటి వరకు ఆడుతూ పాడుతున్న రోజులు మళ్ళీ రావు. సో ఎంత కష్టంగా ఉండేది, ఎలా కోపం చేసుకున్నారు అసలు?
అంటే 6th తర్వాత నాకు 10th వరకు ఏం అనిపించేది కాదు మేడం. ఎవరైనా నీకు ఇలా ఉంది కదా, అలా ఉంది కదా అంటే కూడా నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. పోయింది ఎలా నా లైఫ్లో రాదు, ఉన్న వాటితో నేను ఎలా ముందుకు సాగాలనే థాట్తోనే నేను వచ్చాను మేడం. అంటే కాలు చేయి లేకపోయినా కూడా జీవితం గడపడం మీకు ఇప్పుడు నార్మల్ అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్ ప్రిపరేషన్ అంటే మిమ్మల్ని మీరు నడవాల్సి వచ్చినప్పుడు మీకు అప్పటిదాకా ఉన్న అలవాటు సడన్గా మార్చుకోవాలి. అప్పుడు కుటుంబ సభ్యులు ఎలాంటి సహకారం అందించాలి? మీరు ఇండివిజువల్గా బయటకు చెప్పినా చెప్పకపోయినా ఎలా ఫీల్ అవుతుండేవాళ్ళు? అంటే నాకు మా తమ్ముడు స్కూల్ దగ్గరికి ప్రతిరోజు తనే తీసుకెళ్ళేవాడు మేడం స్కూల్ వరకు. పర్సనల్గా అమ్మ అన్న చాలా హెల్ప్ చేశారు మేడం. వాళ్ళకి నా జీవితాంతం ఉన్నా కానీ నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళు లేకపోతే నేను ఈరోజు ఇంత దూరం వచ్చేదాన్ని కూడా కాదు మేడం. వాళ్ళకి చాలా అంటే నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకోలో కూడా తెలియదు, మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ సక్సెస్ నాకంటే కూడా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేడం. మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, మాక్ టెస్టులు కానివ్వండి ఎలా జరిగేవి? ఫస్ట్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించేదా? అండ్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానివ్వండి, మీరు ఆన్సర్ చెప్పడం, ముఖ కవళికలు మట్టు కూడా చాలా మార్పులు చేసుకోమని చెప్తారు. సో ఎలా ఉండేది? అంటే నేను చాలా ఇన్స్టిట్యూట్స్కి అటెండ్ అయ్యాను మేడం. స్టార్టింగ్లో కొద్దిగా భయం అనిపించింది. ఒక్కొక్కసారి అటెండ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయాలు నాకు తెలియజేసిన తర్వాత ఈజీగానే ఉంటుంది, ఏది కష్టం కాదు మనం అనుకుంటే అని అనిపించింది మేడం. అయితే ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎంత బాధ్యతగా ఉంటారో ఈ ట్యాక్స్ ద్వారా వచ్చిన వాటిని మనం వినియోగిస్తాం కదా సౌకర్యాలని, వాటిని మౌలిక సదుపాయాలని సక్రమంగా వినియోగించుకోవడం పైన కూడా ప్రజలకు అదే స్థాయిలో అవగాహన ఉండాలి. అప్పుడే ట్యాక్సుల డబ్బు వృధా కాదు. దీనికి సంబంధించి మీరు ఏమైనా చేయాలనుకుంటారా? అండ్ నేను ఇప్పుడు చెప్పిన మాటతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఎస్ మేడం, మన కోసం అవతల వాళ్ళు చేసినప్పుడు మనం కూడా అంతే బాధ్యతగా ఉండాలి. అది నేను వీలైనంత వరకు అవగాహన కల్పిద్దామని అనుకుంటున్నాను మేడం. కొన్ని ఏరియాస్లో సదస్సులు పెట్టడం, ఇలా చేసి ఇలా ట్యాక్స్ ఎలా వస్తుంది వాళ్ళకి ఒక అవగాహన ఇస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు మేడం. నేర్చుకుంటారని కూడా భావిస్తున్నాను. సమాజం కూడా సేమ్ మన వైపు ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది తన కథ ఎందరికో ఆదర్శంగా నిలవాలని చెప్పి మొదటి నుంచి కూడా నేనేం చేయలేను అని ఎప్పుడూ ఆలోచించలేదు. తల్లి ప్రోద్బలంతో తాను ఏదైనా సాధించగలను, వైకల్యం అడ్డు కాదు అన్న దృఢ సంకల్పంతోనే ముందుకు సాగాను. ఈరోజు ఇది సాధించాను. ఈ విజయం తనతో పాటు తన కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో గర్వంగా ఉంది అని చెప్తున్నారు కృష్ణవేణి. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.